హాయ్, వెల్కమ్ టు గట్టూస్ కిచెన్. ఈరోజు నేను మీకు శనగలతో చాట్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు శ్రావణ మాసంలో శనగలు పేడంటాలకి చాలా చేసుకుంటాం కదా, అలా చేసుకున్న వాటిని రకరకాలుగా చేసుకోవచ్చు. అలా నేను ఈ శనగల్ని నానబెట్టి ఉడకబెట్టి చాట్ చేశాను. ఈ శనగలు ఎలా నానబెట్టాలి, ఎలా ఉడకబెట్టాలనేది నా శనగల గుడాలు అనే వీడియోలో ఉంది, చూడండి. మరి ఈ శనగల చాట్ ఎలా చేయాలో చూద్దామా? పదండి. మరి శనగలు ముందు రోజు రాత్రి నానబెట్టుకొని ప్రొద్దున శుభ్రంగా 2-3 సార్లు కడిగి కుక్కర్లో అవి మునిగే నీళ్లు పోసి ఉప్పు వేసి ఉడికించి పెట్టుకున్నాను. ఇది నా శనగల గుడాలు వీడియోలో క్లియర్గా ఉంది, చూడండి. ఇందులో 3/4 వంతు శనగలు మిక్సీ చేసుకోవాలి. నీళ్లు వేయకుండా గట్టిగా మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒకటి కొంచెం పెద్ద సైజు ఆలుగడ్డ ఉడికించి ఇలా మెత్తగా మెదిపి పెట్టుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. కొంచెం కొత్తిమీర, ఒక పెద్ద సైజు టమాటో ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మూకుల్లో ఒక 4 స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. ఈ నూనె వేడెక్కనివ్వాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్లో సగం ఉల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవి కొంచెం వేగనివ్వాలి. ఉల్లిపాయలు ఇలా కొంచెం మెత్తబడితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. టమాటోలు సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా, ఇవి ఒక 3/4 వరకు వేసుకోవాలి. ఇవి కొంచెం వేగనివ్వాలి. మూత పెట్టి టమాటా కొంచెం మెత్తబడే వరకు వేగనిద్దాం. టమాటోలు ఇలా కొంచెం మెత్తబడినాయి కదా, ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ కారం, ఇది ఉప్పు కారం కలిపిన మిశ్రమం 1/2 స్పూన్ వేసుకున్నాను. ఒక 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ చాట్ మసాలా, ఇవన్నీ వేసుకొని ఒకసారి చక్కగా కలుపుకోవాలి. ఇది చాట్ కాబట్టి చాట్ మసాలా కంపల్సరీ ఇందులో వేయాలి. నేనైతే ఇది హోమ్మేడ్ చాట్ మసాలా, నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను. ఇవన్నీ చక్కగా వేయించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఇంకొంచెం సేపు వేగనివ్వాలి. నూనె అంతా ఇలా పైకి తేలింది కదా, ఇప్పుడు ఇందులో మనం శనగలు పక్కన పెట్టుకున్నాం కదా, ఆ శనగలు వేసుకోవాలి. ఉడికించిన శనగలు మిక్సీ చేసుకున్నాను కదా, ఈ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఆలుగడ్డ ఉడికించి పెట్టుకున్నది, బంగాళదుంప, ఇది కూడా వేసేసుకోవాలి. ఇదంతా ఒకసారి చక్కగా కలుపుకోవాలి. ఇలా అంతా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు శ్రావణ మాసంలో శనగలు చాలా ఉంటాయి కదా, పేడంటాలకు వచ్చినప్పుడు ఇస్తారు కదా, అలా శనగల్ని ఊరికే తినకుండా ఇలా రకరకాల వెరైటీస్ చేసుకుంటే ఈవినింగ్ స్నాక్ లాగా చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు ఇందులో ఒక 1 గ్లాస్ 1.5 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. నేనైతే 1 గ్లాసే పోసుకున్నాను, అవసరం పడితే మళ్ళీ పోసుకుంటాను. ఇది మరీ లూజ్గా మరీ చిక్కగా కాకుండా మిశ్రమం చాట్కి మనం ఎలా ఉంటుంది అలా కావాలి. ఇదంతా చక్కగా కలుపుకున్నాను. ఇలా కలిపి మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. ఇలా సిమ్లో పెట్టి ఒక 10 నిమిషాలైనా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించాలి. మనకు ఎంత చిక్కగా కావాలనుకుంటే అంత చిక్కగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతుంటే కింద అడుగంటకుండా ఉంటుంది. ఇంకాసేపు ఉడికిద్దాం. ఒక 10 నిమిషాలు ఉడికినాక ఈ కన్సిస్టెన్సీ వచ్చింది. ఇంతవరకు వస్తే మనకు సరిగ్గా సరిపోతుంది. ఇది
ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా అంతా చక్కగా కలుపుకోవాలి. ఉప్పు కానీ కారం కానీ మనకు సరిపోకపోతే ఇప్పుడే చూసుకొని కలుపుకోవచ్చు. దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకుందాం. ఇలా వేడివేడిగా ఉన్న శనగల చట్నీ ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఒక అర స్పూన్ నిమ్మరసం వేసుకోవాలి. కొంచెం టమాటో ముక్కలు వేసుకోవాలి. అన్ని సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి. కొంచెం సన్నటి సేవ్ కానీ కార్న్ ఫ్లేక్స్ కానీ బూందీ కానీ మన ఇష్టం, ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు. సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. శనగల చాట్ రెడీ అయిపోయింది. ఇది ఈవినింగ్ స్నాక్గా కానీ చాలా బాగుంటుంది. హెల్తీ చాట్ ఇది. ఈవినింగ్ పిల్లలు వచ్చినాక తినడానికి కూడా ఈ చాట్ చాలా బాగుంటుంది. శనగల చాట్ రెడీ.